సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజుల్లో యాక్చువల్గా ఇప్పుడున్న సొసైటీలో ఎంతమంది డిప్రెషన్కి గురవుతున్నారండి. ఎన్నో బాధలు, స్కూల్లో చదువులు చదవలేక, లేదా ఉద్యోగం రాలేదనో, ఎగ్జామ్స్ పాస్ అవ్వలేదనో, ఇలా చాలా మంది స్ట్రెస్కి గురవుతున్నారు. అనారోగ్య సమస్యలను, ఆఖరికి పెళ్లి కాలేదని, ఇలా రకరకాల, అంటే చెప్పుకుంటూ పోతే సమస్యలకి అంతమే లేదు. అలాంటి సమస్యల వల్ల ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా పడుతున్న విషయం ఏంటంటే డిప్రెషన్. అలాంటి డిప్రెషన్ ని మనతో పాటు విజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అంటున్నారు, మీ డిప్రెషన్ ని నేను 10 నిమిషాల్లో పోగొడతా అని మనతో సవాల్ చేస్తున్నారు. ఒక్కసారి ఆయన్ని మాట్లాడి అసలు ఎలా పోగొడతారు, 10 నిమిషాల్లో పోగొట్టడం అంటే డిప్రెషన్, అది చాలా పెద్ద విషయం. అదేంటో ఇప్పుడు చూసేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా డిప్రెషన్ గురించి మాట్లాడుకునే ముందు, అసలు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి ఒక మోటివేటర్గా ఎందుకు మారారు? అసలు మీకు ఎందుకు ఈ వైపు ఇంట్రెస్ట్ కలిగింది? సాధారణంగా మనం చూస్తే కనుక ప్రతిరోజు కూడా మనం లేచింది మొదలు మనం యుద్ధరంగంలో ఉన్నట్టే, జీవితం అనే యుద్ధరంగంలో ఉన్నట్టే. కనబడని శత్రువుతో మనం నిరంతరం కూడా మనం యుద్ధం చేస్తూ ఉండాలి. అదే. సో ఈ క్రమంలో మనకి ఎదురయ్యే చాలా ఆటుపోట్లని ఎదుర్కొనే క్రమంలో నేను ఈ రంగంలోకి రావాల్సి వచ్చింది. అంటే కనబడి శత్రువు ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రతికూల పరిస్థితులు. ఓకే. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులే కదా మనకి. శత్రువులు ఎవరంటే ప్రతికూల పరిస్థితులే. ఓకే. సో మనం ఇంట్లో లేచింది మొదలు మనకి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి చాలా మందికి ప్రతికూల పరిస్థితులు. అది మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే అవగాహన లోపం అనేది అందరిలో ఉంటుంది కాబట్టి ఇంట్లో చాలా మంది ఎక్కడైతే మనుషులు ఉంటారో, ఎక్కడైతే మనం సావాసం చేస్తామో అక్కడ ఆ మనుషులతోనే మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కదా, వేరే వాళ్ళతో రావు కదా. మనం ఎవరితో సావాసం చేస్తాం? ఇంట్లో నుంచి. ఇంట్లో కుటుంబం ఉంటుంది, కుటుంబంలో భార్య అవ్వచ్చు, లేదా మనకి కుటుంబ సభ్యులు. ఎంతవరకు రైట్ అంటారు? ఇంట్లో మరి సావాసం చేస్తే మనకి సమస్యలు వస్తాయి అని తెలిస్తే ఇప్పుడు భయపడతారు కదా. ఓ అయితే మనం సావాసం చేయకూడదు అంటున్నారా, ఏమంటున్నారని కన్ఫ్యూజన్ రాదా? లేదు, సావాసం అంటే ఇద్దరి మధ్య అవగాహన. ఇద్దరి మధ్య అవగాహన ఉంటే సమస్య ఎందుకు వస్తుంది? అవగాహన లేకపోవడం వల్లే కదా. భార్యాభర్తకి సమస్యలు ఇప్పుడు మీరు చూస్తే గనక ఎక్కువ సమస్యలు భార్యాభర్తలకి వస్తాయి కదా. సమస్యలు భార్యాభర్త ఎక్కడ ఉంటారు చెప్పండి? చాలా రేరుగా ఉంటారు. సో అలాగే అత్త కోడల మధ్య సమస్య ఉంటుంది కదా. ఇవి లేకుండా ఏ ఇల్లు ఉండదు అసలు, మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే. సో అందువల్ల ఏంటంటే మనం ఈ ముఖ్యంగా లేకుండా ఉండవు అని మనం జడ్జ్ చేయగలం అంటారా? ఎందుకంటే ఉంటాయి కొన్ని చోట్ల, ఉంటాయనేది కొంతమంది అటు ఇటుగా కూడా ఉంటారు కదా ఎప్పుడైనా ప్రపంచంలో. ఉంటారు. చాలా తక్కువ పర్సంటేజ్ ఎలా ఉంటారంటే అవగాహనతో, అంటే జీవితం మీద పరిపక్వత, అంటే ఇద్దరు కూడా సేమ్ వేవ్ లెంగ్త్ లో ఉండే వాళ్ళని మనం చూస్తే కనుక మనమే చెప్పచ్చు ఈజీగా, చాలా తక్కువ మంది ఉంటారని చెప్పి. అందరూ బాధపడే వాళ్ళే, అందరూ సమస్యల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళే. మళ్ళీ వాళ్ళు ఇంట్లోంచి మొదలు ఆ సమస్యల్ని దిగమింగుకొని వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చి ఏం చేస్తారు? ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు, వృత్తి చేస్తారు. మూడు తప్ప ఇంకేం చేయరు కదా. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ సేమ్. ఓకే. యాక్చువల్ గా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము, ఎందుకంటే మన వ్యూయర్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. 10 నిమిషాల్లో డిప్రెషన్ పోగొడతాము అని మీరు మాతో సవాల్ చేస్తున్నారు. అసలు ఎలా పోగొడతారు ఒకసారి అదంతా చెప్పేయండి మాకు. వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్తున్నాం అనేది ఫస్ట్ ఆ మూలం కనుక్కోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే నీ గురించి నీకు తెలియదో, అప్పుడు అంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తి అని నీకు తెలియదో, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు నీ మీద ఏ అంచనా ఉండవు. నీ గురించి నువ్వు తెలియనప్పుడు ఏం చేస్తావు? ఆబ్వియస్లీ నువ్వు వచ్చే ప్రతిదానికి నువ్వు ఏం చేస్తావు? నాకన్నా అది ఎక్కువ ఉంది, నాకన్నా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నాకు కంపారిజన్ వస్తుంది అక్కడ. ఎప్పుడైతే నువ్వు మన గురించి తెలుసుకోవడం అంటే ఏంటంటే, చాలా మంది అడుగుతారు నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే, మనం ఒక్కసారి మనం ఏంటో తెలుసుకుంటే, అంటే మన గురించి అంటే మనం ఏంటని తెలుసుకుంటే కనుక మనం ఎప్పుడు కూడా మనం పూర్తి పుట్టుతోనే మనం కోటీశ్వరులు. ఎలాగా కోటీశ్వరులు అంటే, మీరు చూడండి మనలో ఎన్ని అమూల్యమైన ఆర్గాన్స్ ఉన్నాయో ఒకసారి దేవుడు ఏం పెట్టాడు ఒకసారి ఆలోచించండి. కళ్ళు ఎంత విలువైనవి, మీరు దాన్ని వెలకట్టగలరా? కళ్ళు ఏమంటే ఇచ్చేస్తారా? లేదు. వాటి విలువ మీకు ఈజీగా ఒక 1 కోటి నుంచి ఒక 5 కోట్లన్నా మనం వేసుకోవచ్చు కదా. వెలకట్ల డిమాండ్ పెట్టి ఉంటుంది. అలాగే మన
మన కిడ్నీస్, లివరు, హార్ట్. అవును. హార్ట్ చూసి చాలా మంది ఆ చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్ లో పోయిన ఆర్గాన్ డొనేట్ చేసినప్పుడు ఓకే. కొంత సమయంలో తీసుకెళ్తారు, ఓకే. వేరే వ్యక్తికి పెడతారు. అవును. ఆ హార్ట్ వాల్యూ ఎంత ఉంటే చెప్పండి. అదే అంటే మీరు వెలకట్టగలరా? నాదొక చిన్న అనుమానం అండి. ఇప్పుడు మీరు డిప్రెషన్ లోంచి బయటికి తెప్పిస్తాను అంటున్నారు. కానీ కొంతమంది కంటే ఇప్పుడు ఈ అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏదో పార్టీకి మరి ఇప్పుడు ఇబ్బంది ఉందనుకోండి. మరి వాళ్ళెలా? ఇప్పుడు అదే అండి, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనం వాటిని మనం ఎలా ఎదుర్కోవాలనేది ఇక్కడ మనకి ఇది కదా. అవును. ఎలా ఎదుర్కోవాలి? చాలా మంది చూడండి, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, కళ్ళు ఉండవు. అదే మీకు అయినా సరే వాళ్ళు చక్కగా మనకన్నా అన్ని అవయవాలు అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకుంటారు. అవును. ఎప్పుడైతే మనకు ఆర్గాన్ లేనప్పుడు, మన లోటు ఉన్నప్పుడే మనకు దాని మీద వాల్యూ పెరుగుతుంది. అవును. మనిషికి ఎప్పుడు కూడా లోటు ఉన్నప్పుడే వాల్యూ తెలుస్తుంది. అంతే. మనలో ఒక కాలు లేదంటే కాలు విలువ తెలుస్తుంది, చేయి లేకపోతే చేయి విలువ తెలుస్తుంది, అదే ఒక కళ్ళు లేకపోతే కళ్ళు విలువ తెలుస్తుంది మనకి. అవును. అలాగే ఏంటంటే చాలా మంది ఈ ఇలాంటి విషయాలను వారు తెలుసుకుంటే కనుక అసలు నేను ఎలా పుట్టాను, అసలు నా విలువ ఎంత అని తెలుసుకుంటే కనుక ఎవరు డిప్రెషన్ లోనే వెళ్ళరు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 10 minutes లో ఎట్లా అన్నారు కదా. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఒకే ఒక్క విషయాన్ని మీరు మననం చేసుకోండి. ఎప్పుడన్నా మీకు డిప్రెషన్లోకి వెళ్ళే ముందు ఒక్క విషయం తలుచుకోండి. ఆ విషయం ఏంటంటే, మనకి అన్నీ ఉంటాయి. మన పుట్టుకతో చెప్పే కోటీశ్వరులు, మనకి భోజనం పెట్టే వాళ్ళు ఉంటారు, మనకి బాగోగులు చూసుకునే వాళ్ళు ఉంటారు. మనం సొసైటీ కోసం కాదు కదా, మన కుటుంబం తప్పించి మన కుటుంబం దాటి బయటికి ఆలోచించే పరిస్థితి లేదు. ఆలోచించం కూడా. ఎవరికన్నా రూపాయి ఏమన్నా డొనేట్ చేయాలని, ఇంకోటి చేయాలన్నా సరే మనం చాలా ఆలోచిస్తాం. మరి అలాంటి పరిస్థితుల్లో కుటుంబం కోసం, దేశం కోసం వాళ్ళ ప్రాణాలని మనం డబ్బులు ఇవ్వాలని ఆలోచిస్తాం. అలాంటిది ప్రాణం అడిగితే ఇచ్చేస్తాం, ఇవ్వం కదా. అలాంటిది ప్రాణం, ఆస్తులు కుటుంబం కోసం కాదు, దేశం కోసం వాళ్ళ విలువైన ప్రాణాలని, ఆస్తుల్ని, అయిన వాళ్ళని పూర్తిగా వదిలేసి మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎవరైతే మన స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్నారో వాళ్ళని ఒక్కసారి తలుచుకుంటే వాళ్ళ ముందు మన సమస్య ఎంత. వాళ్ళు ప్రాణాలతో పాటు ఆస్తుల్ని, అలాగే అయిన వాళ్ళని కూడా వాళ్ళు త్యాగం చేశారంటే వాళ్ళు ఆలోచించండి, వాళ్ళ త్యాగం ముందు మన సమస్య ఎంతో ఆలోచించండి. అందువల్ల ఏంటంటే, ఎవరైనా సరే డిప్రెషన్ ఉన్నప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకోండి. ఒక భగత్ సింగ్ ఫోటో పెట్టుకోండి, సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టుకోండి. అప్పుడు మీకు మీ సమస్య ఇంత కనబడుతుంది. అంటే సమస్యని మనం ఎలా చూడాలంటే, చెరపకుండా అది చిన్న చేయొచ్చు. అదే ఎలా అంటే, ఒక కథ చెప్తాను. అలాంటే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్. ఒక వ్యక్తికి టీచర్ వచ్చి ఈ గీతని చెరపకుండా చిన్నగా చేయంటే బోర్డు మీద గీసాడు. చెరపకుండా చిన్న చేయాలన్నారు. అప్పుడు ఏం చేశాడంటే, తెలివిన తెలివి ఆ పక్కన పెద్ద గీత గీసాడు. అప్పుడు ఏమవుతుంది, సమస్య ఎంత అయిపోదు. సో మీకు సమస్య ఉన్నప్పుడు మీ పక్కన పెద్ద సమస్యను ఎదుర్కొన్న వాళ్ళని ఒక్కసారి మీరు ఊహించుకోండి. అప్పుడు మీ సమస్య చిన్నదైపోతుంది. మీకు ఎవ్వరు కౌన్సిలర్ కూడా అవసరం లేదు, ఎవరి వెళ్ళవసరం లేదు. ఈ టిప్ మీరు పాటించండి. రాకపోతే నన్ను అడగండి. మీ డిప్రెషన్ నుంచి నాకు కాల్ చేయండి, నన్ను సంప్రదించండి. మీకు ఎలాంటి పరిస్థితులైనా సరే నేను బయట తీసుకొచ్చే బాధ్యత నేను గ్యారెంటీ ఇస్తాను. నాకు ఒకే ఒక్కసారి స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న వాళ్ళని ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఆ పరిస్థితులు ఒకసారి మననం చేసుకోండి. ఎంత భయంకరంగా కూడా తెలుసు ఆ పరిస్థితులు మీకు. మనం ఇప్పుడు ఎంత స్వేచ్ఛావాయువులు మనం పీలుస్తున్నాం, ఎంత స్వేచ్ఛగా ఎక్కడ కావాలో అక్కడ వెళ్తాం. మన ఇంట్లో వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ స్వేచ్ఛగా తిరుగుతారు. మరి స్వాతంత్ర సమరోద్యమం ముందు ఎలా ఉండేది తెలుసు పరిస్థితులు మీకు బయట మనల్ని ఒక బానిసలా చూసేవారు. మనం ఒక స్వేచ్ఛా వాయువులు పీల్చే పరిస్థితి లేదు. బానిస బ్రతుకు, మన ఆస్తులు, మన వాళ్ళు ఏమి అన్ని కూడా మనది కాదు అనే పరిస్థితుల్లో వేరే వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నట్టుగా మనం ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితి నుంచి ఎంతోమంది, లక్షల మంది, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మనం ఎవరైనా హెల్ప్ చేయాలంటే, పక్కన హెల్ప్ చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. మరి అలాంటిది ఎంతోమంది దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం వాళ్ళు పూర్తిగా పరిపూర్ణంగా వాళ్ళు అర్పించుకున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎంతోమంది, ఇప్పుడే కాదు, దాదాపు 200 సంవత్సరాల నుంచి ఈ ఫైట్ చేస్తారు. ఎంతమంది చనిపోయారు చెప్పండి. మరి వాళ్ళని ఎప్పుడైనా మనం తలుచుకుంటామా? మరి వాళ్ళ త్యాగం వల్ల కదా మనం ఇలా ఉన్నాం. మనం ఏం చేసాం చెప్పండి ఒకసారి. మీరు దేశానికి ఏం చేసిన ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మన ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు కుటుంబం కాదు, దేశానికి మీరు ఏం చేస్తారు అని ఒక్కసారి ఆలోచించుకుంటే మీ సమస్య, మీరు సిగ్గుపడతారు. మన మీద మనమే సిగ్గుపడతాం.
మనం దేశం కోసం కాదు కదా, మనం కోసం, మన పక్కల కోసం ఆలోచించట్లేదు. మనం ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి? దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కదా, హ్యాపీగా ఎక్కడికి వెళ్తే ఏ పని కలితే పని చేసుకోవచ్చు కదా. ఎవరు మనల్ని మేము అడ్డం పెడతారు? ఎవరు మిమ్మల్ని ఆపుతారు చెప్పండి? సో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళడం ఎందుకు? ఎందుకు లైఫ్ని ఛాలెంజ్ చేసుకోవడం? అంటే మీరు సమస్యలు ఏం చేస్తారంటే భూతద్దంలో చూస్తున్నారు. ఒక్కసారి ఆ పక్కన ఒక స్వాతంత్ర సమరోజున పెద్ద గీత గీయండి, ఈ సమస్య ఉన్నది. అదే అంటే ఇప్పుడు చాలా మంది ఫీలింగ్ కూడా ఉంటుంది, నాకే ఎందుకు ఇంత పెద్ద సమస్య వచ్చింది అని, నేను ఇంత మంచిదాన్ని, నాకే ఎందుకు ఇంత పెద్ద సమస్య వచ్చింది అని కూడా ఉంటుంది. సో అప్పుడు ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక నూతులో కప్పలు ఉంటారు చూసారా, వాళ్ళు నాకేమన్నా చూస్తారన్నమాట. అదే మీ సమస్యను ఎప్పుడు బ్రాడ్ గా చూడాలి. ఎప్పుడు కూడా అదే మీరు కెమెరా నూతులో పెడితే ఎక్కడ నుయ్యి ఒకటి కనబడుతుంది, పైకి తీసుకెళ్ళండి. పైకి తీసుకెళ్తే అలా పైకి వెళ్ళి పైకి ప్రపంచం అంతా కనబడుతుంది. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్ని సమస్యలతో వాళ్ళు ఉంటారు. రకరకాల అందరికి సమస్య లేకుండా మనిషి ఉంటారు. సమస్య లేకుండా మనిషే ఉండడు. సమస్యలు వచ్చేది కేవలం మనుషులకు మాత్రమే. జంతువులు వాటి సమస్యలు తెలియదు. వాటి దగ్గర మనకే తెలుసు, మనకి బ్రెయిన్ ఉంది కాబట్టి పని చేస్తుంది కాబట్టి మనం ఎక్కువ కంపేర్ చేసుకుంటాం. మేము ఎక్కువ కంపారిజన్ వల్లే కంపారిజన్ వల్లే మనకి వచ్చే ముఖ్యమైన సమస్య. చూడండి మీకు చెప్తాను. సమస్య అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే భార్య భర్తలకి అవగాహన లోపం ఉంటుంది. నా సరిగ్గా చూసుకుంటలేదు, భర్త సరిగ్గా చూసుకుంటుంది, భార్య సరిగ్గా చూసుకుంటలేదు, ఈ సమస్య కదండి. అలాగే కొంతమంది పెళ్లి సమస్య ఉంటుంది, పెళ్లి అవ్వట్లేదండి. చాలా మంది చూస్తుంటే మీరు పేపర్ ఓపెన్ చేయండి, అంటే ఇప్పుడు చూస్తుంటే చదువు కూడా సమస్య కింద ఫీల్ అవుతున్నారు పిల్లలు. చదువు సమస్య, నాకు వాడికన్నా ఎక్కువ మార్కులు రాలేదని కూడా చనిపోతున్నారు, లేదా ఇలాంటి రకరకాలు ఉంటున్నాయి. మార్కులు రావట్లేదని చెప్పి చనిపోవడం ఎంత అవివేకం చెప్పండి. అదే ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా, అంటే మరి వీడియో కొంచెం పెద్ద అవ్వచ్చు కానీ ఇది కానీ ఈ పార్ట్ ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవాలి. ఇది అవగాహన ఎవరు రావాలండి? ముందు పేరెంట్స్ లో అవగాహన రావాలి. ఎంతమంది ప్రతి రోజు కూడా మనం ఎలా చర్చించుకుంటున్నామో అలా ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. దేని మీద, ఎందుకు మన పిల్లల్ని ఎందుకు మార్కుల కోసం ఎందుకు వాళ్ళని ప్రెషర్ చేస్తున్నాం? అసలు పుట్టింది ఎందుకోసం? పుట్టింది కేవలం ఉద్యోగం చేయడం కోసమేనా? అలా అయితే మరి ఏఆర్ రెహమాన్, మీ ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, విశ్వనాథ్ వీళ్ళందరూ ఎలా వస్తారు చెప్పండి? ఎలా వస్తారు? సచిన్ టెండూల్కర్ ఎంత చదువుకున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత గౌరవం. భారతరత్న కూడా ఆయన సంపాదించగలిగారు అతి చిన్న వయసులో. దేనివల్ల సాధ్యమైంది? ఈ ఒక్క ప్రశ్న ఎప్పుడు కూడా మనం పుట్టింది మనం చక్కగా మనకి ఇష్టమైన పని చేయడం కోసం అని తప్పించి మనం నిరంతరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో వాడు ఎక్కువ మనం సంపాదించి నలిగిపోతూ ఈ క్రమంలో పరిగెట్ ర్యాట్ రేస్లు అయిపోతాం. నువ్వు సంపాదించి నీ జీవితానికి మహత్వం ఎంత కావాలి? 10 కోట్లు, 50, 100, అంతకన్నా నువ్వేం చేస్తావు? ఒక బిల్డింగ్, 2 బిల్డింగ్ చాలు. 100 బిల్డింగ్ కట్టుకుని ఏం చేస్తావు? 100 బిల్డింగ్ని నువ్వు వెళ్ళిపోవడం అంటే గ్యారంటీ. నువ్వు తీసుకెళ్ళలేవు కదా బిల్డింగ్. మనం చనిపోయిన తర్వాత మనతో పాటు ఆస్తులు నువ్వు తీసుకెళ్ళచ్చు అంటే ఏం చేస్తారు చెప్పండి? ఇంకెలా ఉంటుంది? దేవుడికి మంచి పని చేశాడు, దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. చనిపోయినప్పుడు ఏమి తీసుకెళ్లకుండా ఒక ఆప్షన్ పెట్టాడు, అదే తీసుకెళ్ళే ఆప్షన్ అంత లగేజ్తో సిద్ధంగా ఉంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే చక్కగా జీవితంలో రైలు ప్రయాణం లాంటిది. చక్కగా రైలు ఎక్కాము, ప్రయాణం ఆస్వాదించాము, మన స్టేషన్ రాగానే మనం దిగిపోవాలి, వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి. కదా స్టేషన్ రాకుండా మధ్యలో దిగిపోకూడదు, సూసైడ్ లాంటివి అవి చేసుకోవాలి. అదే కదా, స్టేషన్ వచ్చే వరకు ఆగాలి, ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా. చివరిగా మీరు అదే చెప్పారు. యాక్చువల్గా చాలా బాగా చెప్పారండి. నాకైతే అర్థమైంది ఏంటంటే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు అయితే చూసారు కదా విజయ్ రెడ్డి గారు అన్నట్టు 2 పాయింట్లు చాలా బాగా చెప్పారు. స్వాతంత్ర సమర యోధుల్ని మీరు ఎదురుగుండా పెట్టుకోండి ఇంట్లో, ఒక్కసారి వాళ్ళందరూ చేసినవన్నీ గుర్తు చేసుకోండి, లేదా హిస్టరీ బుక్ తీసుకుని మొత్తం చదువుకోండి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని. అంటే నాకైతే ఇవి అర్థమయ్యాయి ఆయన చెప్పింది. తర్వాత పెద్ద లైన్, చిన్న లైన్ పక్కన పెద్ద లైన్ లాగా మనకున్న కష్టం పక్కన ఇంకా చాలా పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని చూడండి, వెంటనే డిప్రెషన్ లోంచి బయటకు వస్తారు అని విజయ్ రెడ్డి గారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు. యాక్చువల్గా ఇది ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకు తెలీదు, బట్ చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. సరిగ్గా అర్థం చేసుకుని వాళ్ళకు కూడా అవగాహన ఉంటే, మీరు అన్నట్టు మెయిన్ అవగాహన ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరిగా ఒక్క మాట, ఎవరైనా సరే మన ఈ ప్రోగ్రామ్ చేసేది ఎవరి కోసం అంటే వీక్షకుల కోసం, ఎవరైతే డిప్రెషన్ ఉంటారో వాళ్ళ కోసం. ఎవరైనా సరే ఎనీబడి, మీరు డిప్రెషన్లో ఉన్నారు, నాకు ఈ సమస్య ఉంది, నాకు దయచేసి నాకు ఇది కావాలంటే దయచేసి 95 న్యూస్ సంప్రదించండి. తప్పకుండా అంటే మేము చెప్పి వెళ్ళిపోవడం కాదు, మేము ట్రై చేస్తాం.
Yeah. మీరు చాలా మంది చెప్పి వెళ్ళిపోతారు, చూసిన తర్వాత మళ్ళీ మన సమస్యలు మళ్ళీ చుట్టుముట్టేస్తాయి. ఓకే. తప్పకుండా మీరు ఈ ప్రయత్నం చేయండి, తప్పకుండా మీరు సమస్య నుంచి వెంటనే బయటపడే అవకాశం. ఓకే. విజయ్ గారు అన్నట్లు మీకు నిజంగానే డిప్రెషన్ తో ఏదైనా బాధలు ఉంటే కనుక మీకు ఆ సమస్యలకి సొల్యూషన్ కావాలి అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసేయండి, మీరు విజయ్ గారితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు.